అదే గోవర్ధన పూజ అంటే నథింగ్ బట్ ఏదో చెప్తున్నాడు. ఏందప్ప ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిపే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. ఈ స్తూపాలన్నీ దీపాల దిబ్బగా, దీపాల కొండలుగా కనిపించేవి. అందుకే వీటిని దీపాల దిన్నెలు అనేవారు. దీపావళి బౌద్ధుల పండుగ. దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ చేస్తారు. వైశాలిలోని బౌద్ధ స్తూపం వంటిది చిన్న స్తూపం పెద్ద పల్లెంలో తయారు చేసి దానికి పూజ చేస్తారు. అదే గోవర్ధన పూజ. ఓకే, ప్రతి ఒక్కరూ బీహార్లోని సుప్రసిద్ధ వైశాలి స్తూపం వెళ్ళి పూజించుకోలేరు కాబట్టి వారి ఇళ్లలో చిన్న చిన్న స్తూపాలు తయారు చేసుకుని పూలతో అలంకరించి బుద్ధుని తలుచుకుంటారు. ఓకే, అదే గోవర్ధన పూజ అంట. ఇంకా చాలా ఉన్నది కానీ నేను చదువుతలేను, ఎందుకంటే పెద్దగా లెంత్ అయిపోతుందని. నమస్స, నమస్సి, నమతి అనే పాలీ భాష పదాల నుంచి మనం నమస్కారం, నమస్తే, నమస్కార్ వంటి మాటలు తీసుకున్నాం. నమస్తి అంటే టు పే అటెన్షన్, టు హానర్, టు వర్షిప్ అనర్థం. ఇప్పటికీ మనం నిత్య జీవితంలో వాడుతున్న మాటలు, కొనసాగిస్తున్న పద్ధతులు బౌద్ధం నుంచి తీసుకున్నవే. సనాతన ధర్మం అంటే ఏమిటో ఏదో తెలియకుండా మూర్ఖంగా కట్టుకథల సంస్కృతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నది నిజం కాదా? ఓకే, చాలా ఉంది మిత్రులారా. ఇవాళ మనం వాడుతున్న అన్ని అదే, ఎందుకంటే హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజం కాబట్టి మనం వాడుతున్నాయన్నీ మనకు తెలియకుండా బుద్ధిజమే, అంతే. ఇక వాళ్ళ వేరే ముచ్చట్లేదు. ఇక ఇదేమంటుండు, చంద్రశిల. ప్రాచీన మానవులు ప్రకృతి ఆరాధకులు. వారి ఆరాధనాంశాల్లో చంద్రగ్రహం ఒకటి. చంద్రుని కాంతికి ప్రకృతి చేసే విన్యాసాలను అనాదిగా వీరు గమనిస్తూనే ఉన్నారు. చంద్రుడు చల్లదనానికి, ప్రశాంతతకి ప్రతిరూపం. ఓకే, ఏమని చెప్తున్నాడు? చంద్రశిల, అర్ధచంద్రాకారం. తమిళనాడులోని నాగపట్నం ఒకప్పటి బౌద్ధ నగరం. వింటున్న ఎన్నో బౌద్ధ క్షేత్రాల్లో ఈ ప్రాంతం అలరారిందని పురావస్తు పరిశోధనలు వెల్లడించాయి. ఆంధ్రదేశంలో నాగుల ప్రాబల్యం ఉన్నట్లుగానే తమిళనాడులో ద్రావిడుల ప్రాబల్యం ఉన్నది. ఆంధ్రాకు తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం నాగపట్నం. తిథి నక్షత్రాలతో కాలమానం లెక్కింపడానికి ఇప్పటికీ వీరు చంద్రమానాన్ని పాటిస్తారు. నాగజాతీయులు పూజించే చంద్రుడిని, నదిని, గంగమ్మ తల్లిని, అనార్య దేవుడైన శివుని శిరస్సుపై ఉంచి మూలవాసుల మనసులను మార్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఏకంగా బౌద్ధ ఆరామాలను శైవ క్షేత్రాలుగా మార్చి మరింత మోసం చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మనం మొక్కుతున్న మెజారిటీ హిందూ దేవుళ్ళు నథింగ్ బట్ బుద్ధిజమే. ఓకే, సింపుల్. సో అది ఇక నాకు దర్శనం ఇంకా కొన్ని ఉండొచ్చు, కానీ నేను అంతా ఇంకా నాకు ఉన్న టైంలో చేయగలిగి నేను చేసిన. ప్రబుద్ధ భారత్, దేవ్ బుద్ధుడు, దేవ్ ఆలయం, ఏ బుద్ధిస్ట్ ప్లేస్ ఆఫ్ మెడిటేషన్. గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్ బ్రదర్. బ్రదర్ ఒరిజినల్ పేరు దమ్మలిపి, బ్రహ్మలిపి అని బ్రాహ్మణులు పేరు మార్చారు బ్రిటిష్ కాలంలో. గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్. థ్యాంక్ యూ. నాథ్ పంత్ బుద్ధిజంలోనిదే. సో యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ బుద్ధిజం. ప్రబుద్ధ భారత్ బ్రదర్ చేద్దాం, మనము ఇంకా ప్రజలను చైతన్యం చేద్దాం. ప్రబుద్ధ భారత్. బ్రాహ్మణులు 33 కోట్ల దేవీ దేవతలు అన్ని బుద్ధుడు మరియు బోధిసత్వ విగ్రహాలు. కరెక్ట్ బ్రదర్. నీలహరీష్ ఏమంటారు బ్రదర్? హిందూ అనే పదానికి అర్థం పార్సీలో దౌర్భాగ్యులు అని అర్థం లేదు బ్రదర్. హిందూ బ్రిటిష్లో హిందూ అంటే దొంగని అర్థం. నో, హిందూ అంటే సింధు నదికి పర్షియన్లు ఇచ్చిన పేరు, అంతే. సో ఈ భారతదేశాన్ని హిందూ అంటారు.